రూమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తీసుకుంటున్నప్పుడు దే ఆర్ యాజ్ నార్మల్ యాజ్ ఎనీ అదర్ పేషెంట్ ఆర్ ఎనీ అదర్ హ్యూమనా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ వస్తాయంటే ఇమ్యూనో డెఫిషియన్సీ ఇష్యూస్ కానీ ప్రెగ్నెన్సీలో ఏమన్నా ఇష్యూస్ కానీ అలా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ట్రీట్మెంట్ తీసుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా యూజువల్గా మామూలుగా ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలానే ఉంటారండి. తీసుకుని వాళ్ళల్లో మాత్రం హార్ట్ డిసీజ్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి కొన్ని రకాల క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకొక రెండో ఇష్యూ ఏమంటే ఇది అదే ఎక్కువగా అంటే ఫీమేల్స్లో వస్తుంది, అరౌండ్ 20 to 30 చిన్నపిల్లల్లో కూడా రావచ్చు కాబట్టి. సో ప్రెగ్నెన్సీ ఇష్యూస్, సో ప్రెగ్నెన్సీ రావచ్చా, కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావచ్చా అని ఉంటుంది. సో ఈ కీళ్ళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ముందు ప్రాబ్లం ఏమంటే డిసీజ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. డిసీజ్ ఎక్కువగా ఉంది, నొప్పులు ఎక్కువగా ఉన్నాయంటే ఈ హై ఇన్ఫ్లమేటరీ స్టేట్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది. అబార్షన్ రిస్క్ కానీ తర్వాత బిడ్డ ఎదకపోవడము ఇవన్నీ కూడా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏమంటే మందులు. చాలామంది ప్రెగ్నెన్సీ రాగానే అన్ని మందులు ఆపేస్తారు. సో కొన్ని రకాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్ అనేవి, కొన్ని రకాల మందులు ఉంటాయి. కొన్ని డీమార్ట్స్ అనేవి వాడుకోవచ్చు, కొన్ని రకాల మందులు అస్సలు వాడడానికి వీల్లేదు. అందుకే కంపల్సరీ ముందు రుమటాలజిస్ట్ని కలిసి వాటిని ఏ మందులు వాడచ్చు, ఏ మందులు వాడకూడదు అనేది చూసుకొని దాన్ని బట్టే మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ముందు డిసీజ్ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మీ పేషెంట్స్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్తో పాటు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్కి కూడా ట్రీట్మెంట్ అవసరము అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? లేదు వీళ్ళకి డిప్రెషన్కే ఎక్కువ అవసరము అనేది ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఇది కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా క్రానిక్ డిసీజ్, దీర్ఘకాలం డిసీజ్ ఉన్నప్పుడు, దీర్ఘకాలం నొప్పులు ఉన్నప్పుడు కొంతవరకు డిప్రెషన్ అనేది కామన్ అండి. వీళ్ళకే కాదు ఇంట్లో అందరికీ విసుగు వస్తూ ఉంటుంది. పేషెంట్కి ఎన్ని రోజులు ఈ నొప్పులు ఏంటి నొప్పులు అనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళని చూసిన తర్వాత పాపం ఇంట్లో వాళ్ళకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. ఏంటి నొప్పులు ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులు తగ్గాలి, ఏంటి ఇంకా తగ్గవా అనేది. సో కామన్గా ఎనీ లాంగ్ టర్మ్ డిసీజ్, ఎనీ దీర్ఘకాల వ్యాధికి అసోసియేటెడ్ డిప్రెషన్ అనేది కొంతవరకు ఉంటుంది, కొంతమందిలో ఉంటుంది. సో కొంతమందిలో అనేది ఆ డిప్రెషన్ స్థాయి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. లైట్గా ఉన్న వాళ్ళకి మన కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుందండి. అదే కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం డిప్రెషన్ యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ కూడా లో డోస్లో కొన్నిసార్లు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీ పేషెంట్స్ అందరికీ మోస్ట్లీ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. జాయింట్ పెయిన్స్తో పాటు ఇంకా మూమెంట్స్ తగ్గిపోవడము, వాళ్ళు నడక తగ్గిపోవడము ఇవన్నీ తగ్గిపోతాయి. కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో మీరు ఎక్సర్సైజ్ అనేది ఎలా అడ్వైస్ చేస్తారు మీ పేషెంట్స్కి? యాక్టివ్ ఆర్థరైటిస్ ఉన్నా కూడా వాళ్ళు ఏమన్నా ఎక్సర్సైజ్ చేయొచ్చా? సో ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి పేషెంట్ కూడా ముందు ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి, ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఒబెసిటీ ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదా. యాక్టివ్గా ఆర్థరైటిస్ ఉన్నప్పుడు యూజువల్గా అంటే బాగా నొప్పులు వాపులు ఉన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేశారంటే నొప్పులు కొంచెం పెరుగుతూ ఉంటాయి. సో ఎక్సర్సైజ్ అనేది చేయలేకపోతారు. సో వాళ్ళకి లైట్గా వామ్ కంప్రెషన్స్ అంటే కొంచెం చేతికి వేడి కలిగేలా చేసుకోవడము, కొంచెం వేడి నీళ్ళలో చేతులు పెట్టుకోవడం, అటువంటి వామ్ థెరపీస్ కంప్రెషన్స్ చేసుకుంటూ కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి కొంచెం తగ్గిపోయిన తర్వాత నొప్పులు మందులు వాడిన తర్వాత నొప్పులు తగ్గుతాయి, వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా వాకింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు చేయగలిగిన ఎంతవరకు వాళ్ళ కీళ్ళు పర్మిట్ చేస్తే అన్ని ఎక్సర్సైజులు కానీ అన్నీ కూడా చేసుకోవచ్చండి. కొంతమందికి డ్యామేజ్డ్ జాయింట్స్ ఉంటాయి. డ్యామేజ్ జాయింట్స్ ఉన్నప్పుడు హౌస్ హోల్డ్ పనులు మనకు మామూలుగా రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటాయి. సో కొంతమందికి మరీ ఎక్కువగా ఉంటే కొంత డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి కొంతవరకు స్ప్లింట్స్ వేసుకోవడము, తర్వాత కొన్ని రకాల ఎయిడ్స్ ఉంటాయి. సో వాటిని వాడుకొని కొంతవరకు మనకు రోజువారీ కార్యకలాపాలను చేసుకోవచ్చు. బాగా డ్యామేజ్ అయినాయి, కీళ్ళు డ్యామేజ్ అయినాయి, వాకింగ్ చేయొచ్చా అని అంటారు. సో మోకాల నొప్పికి వాకింగ్ వరకు చేసుకోవచ్చు అండి, కింద కూర్చోవడం మెట్లు ఎక్కడం అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. వాకింగ్ అనేది అన్నీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసుకోవచ్చు.